హలో వెల్కమ్ టు మీ ఎన్పిఎల్ ఫన్నీ బాయ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము 1K సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయినాము. మీరు ఇలాగే ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేయాలని చాలా కోరుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? నిన్న మావన్ బర్త్డే, సో ఇవాళ కేక్ కటింగ్ అన్నమాట. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అది వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్ లో చూపిస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేయడంలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ మై ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ. ఇందాక సర్ప్రైజ్ అని చెప్పాం కదా, సర్ప్రైజ్ అని చెప్పాం. నన్ను ఫాలో అవ్వండి. కమ్ ఫాస్ట్. ఎందుకు సర్ప్రైజ్ అంటున్నానా, దీంట్లో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. ఎప్పుడు మా ఫ్రెండ్ మమ్మల్ని సతాయిస్తుంటాడు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా. ఇవాళ రియల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, అందుకే దానికోసమే దీంట్లో జోలో చిప్పు పెట్టా అనమాట. ఇదిగో చూడండి, ఈ రోజు మామూలుగా ఉండదు ఫ్రెండ్. ఫుల్ సపోర్ట్ చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ప్లీజ్ ఫాలో మీ. దీన్ని 3వ ప్లేస్ లో పెట్టింటా, నేనే ఇస్తా తర్వాత. ఓకే, జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ డౌట్ రాకూడదు. లేదనుకో బలిపసు మాలో ముగ్గురులో ఎవరో ఒకటి అయిపోతాం. ఓకేనా? జాగ్రత్తగా కట్టేసి అనమాట. 1 minute. మనోడైతే అక్కడ ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమేమి జరుగుతుందో వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. కేక్ కటింగ్ తర్వాత ఈ సర్ప్రైజ్ ని ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే, టుడే ఈజ్ మా అల్లుడు గాని బర్త్డే అనమాట. దాంతో పాటు 1K సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సెలబ్రేషన్ కూడా అనమాట. ఇలాంటివి ఇంకా ఎన్నో చేసుకోవాలి మేము అని అనుకోవాలి. సో మీరు మాకు బాగా సపోర్ట్ చేసి ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, విష్ హ్యాపీ బర్త్డే రా అల్లుడు. థ్యాంక్స్ మామ. అలాగే గైస్ 2K సబ్స్క్రైబర్స్ వస్తేనా దానికి మరి వీడియో సపరేట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ గైస్. అదే అండి సమయంలో తాగత్ర అంటే తాగుతావు, అంటించక రాదా నీకు? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎక్స్ప్రెషన్స్ లేదే, ఫేస్ లోనే అనుకున్నా, కనీసం లైటర్ లో కూడా లేదే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇద్దరు తాగపోతే నా కొడుకులేరు ఇల్లు చేసి రాలవుడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. కొట్టేవాడిని నా నోట్లోకి వెళ్ళే కలర్ పేపర్ వీళ్ళు మొత్తం అన్ని అటువైపు తెచ్చి ఏం లాభం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ గైస్. కీప్ స్మైల్. వాట్ సమేల్, వీళ్ళంతా తినేటప్పుడు నేను కూడా తినడం తప్పులేదు. వీళ్ళేమో తినమంటున్నారు, నా బ్యాలెన్స్ అయితే మాత్రం ₹2 ఉంది. తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? హ్యాపీ బర్త్డే రాలుడు. కొంచెం మూసుకోవాలి సైడ్ కి, అట్లా ఒప్పుకోరు. తినండి ఫ్రెండ్స్, ఇది నాకు కాదు మీకు. ఇది అంటే బర్త్డే బైక్ ఏం పెట్టావా? వాడు పాంకొని వచ్చినాడు. వాడు తిన్నాడు కానీ బా చాక్లెట్ సూపర్ అప్పా. ఓ పీస్ ఏంటప్పా. సరే నువ్వే ఇంత కరువు ఉన్నావు, వాడిని పెట్టలేదు కూడా. సో థ్యాంక్స్ గైస్, యువర్ సపోర్టింగ్ అండ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. కేక్ చాలా తీయగా ఉంది, చాక్లెట్ ఫ్లేవర్, ఇట్స్ మై ఫేవరెట్. సూపర్ అనుకో, మామూలుగా లేదు. ఫ్రెండ్స్ కేక్ చూసారా ఎట్లున్నది? ఎల్లో ఫ్లేవర్ వచ్చేసి నేనంట, పింక్ వచ్చేసి మన సమీర్ గారట, ఇక్కడ ఉన్నది ఇద్దరు వచ్చేసి భరత్ పవన్ అంట. అంటే వాళ్ళు మనుషులు, మేము వెరీ పుష్పాలమా. సో తన మీద అయితే మేము చిన్న జస్ట్ ప్రాంక్ చేసినాం, తను ఎలా రియాక్ట్ అవుతాడో అనేసి. తన కోసం తనకు తెలియకోకుండా జోలో చిప్ అనేది పెట్టినాం. ఇదే ఫ్రెండ్స్ జోలో చిప్. ఇది తీసుకొని పోయి తెలుపసందులో పెట్టినాము అని తెలియకుండా. ఇప్పుడు వానికైతే ఎక్కువ కారం ఎక్కువ అయిందంట, చూద్దాము ఏం జరుగుతుందో. తను ఎలా రియాక్ట్ అవుతాడో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మీకు వీడియో తీసి బాగా పానుకుంటారు ఫ్రెండ్స్. మామూలు
దిల్ పసందులు ఏర్పాటు చేశాము. దానిని పవన్ అనే వ్యక్తి అందరికి పంచుతాడు. ఇది దిల్ పసందు, తినండి ఫ్రెండ్స్. తమిళగా తినండి అంటాడు. తినండి ఫ్రెండ్స్. నేను కేక్ తింటే దగ్గు వస్తుంది. ఈడు అజాంగానికి ఎందుకు వస్తావురా నీకు దగ్గు? ఇక్కడ రా, నాకు రాలే దగ్గు. ఏమంటే దీంట్లో స్వీట్ తక్కువ వేసినారు. చెర్రీస్ కానీ లేవు చూడండి ఫ్రెండ్స్. చెర్రీస్